హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాళ మనము ఈజీగా అయిపోయే హెల్తీ అండ్ ఫిల్లింగ్‌గా ఉండే పొట్లకాయ పెసరపప్పు కూర ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను పెసరపప్పు ముందుగా ఓ 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఒక మీడియం ఉల్లిపాయ, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర కరివేపాకు అండ్ 2 పొట్లకాయలు కూడా తీసుకున్నానండి. పొట్లకాయలు ఫస్ట్ పైనంతా గీరేసి పెట్టుకున్నానండి. కడిగేసి రెడీగా పెట్టానండి. ముందుగా అయితే మనం పొట్లకాయలు ఇలా మధ్యలో కట్ చేసి గింజలు చూడాలండి. ఒకవేళ గింజలు గనక ముదురు గింజలైతే ఈ ఫస్ట్ కాయ నాకు ముదురు గింజలొచ్చాయండి. అందుకే మొత్తం ఇలా తీసేసి పారేస్తున్నానండి. ఆహ్, స రెండో కాయ కూడా నేను కట్ చేసి చూసానండి. రెండోది గింజలు కొంచెం లేతగా ఉంది. అంటే లేత కాయ అయితే గింజలతో సహా అయితే బావుంటుందండి. సో, అందుకు నా గింజలు పక్కన పెట్టానండి. చివర్లో దాన్ని చిన్నగా తరుగుదామండి వాటిని కూడా. ఫస్ట్ అయితే ఈ పొట్లకాయలు బారుగా ఉన్నాయి కాబట్టి సగానికి కట్ చేసి వాటిని స్లిట్స్ లాగా సన్న సన్న ముక్కల్లాగా బారుగా కట్ చేసుకొని అన్నీ కలిపి మళ్ళీ ఇలా చిన్నగా సన్నటి ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇలా అయితే మనకి కూర టెక్స్చరు తినేటప్పుడు కూడా బావుంటుందండి. మరీ పెద్దవైతే బాగోదు. సో, ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కకు జరిపి ఇప్పుడు గింజలున్నాయి గదండీ! గింజల్ని గూడా ఇప్పుడు ముక్కలేమో చిన్నవి, గింజలేమో పెద్దగా ఉంటాయి కదండీ! అందుకని వాటిని గూడా మనం కచ్చా పచ్చాగా కాస్త తరిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చేసుకొని ఈ ముక్కల్ని పక్కన ప్లేట్‌లో పెట్టుకుందామండి. ఈ పెట్టేసిన తర్వాత మనం ఉల్లిపాయి అవి ఉన్నాయి కదండీ! ఆ ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి అన్నీ కూడా మనము తరగాలండి. ఉల్లిపాయ కూడా నేను మీడియం ఒక ఉల్లిపాయే తీసుకున్నానండి. సరిపోతుంది ఈ కూరకి. దీన్ని కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరగాలండి. ఈ తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలున్నాయి కదండీ! దాని మీద పాయ మీద తోలు తీసేసి కింద కొంచెం బ్రౌన్ పార్ట్ లాగా ఉంటుందండి. అది తీసేసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఈ పెసరపప్పులో నీళ్లు వంచేసి బాండీ పెట్టుకొని వేడైన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. దీంట్లో ఆయిల్ వేడైన తర్వాత 4 పలుకులు మెంతు పలుకులు, కొద్దిగా శనగపప్పు వేశానండి. మీరు మినపప్పు అలా వేయాలి అన్నా కూడా వేయొచ్చండి. నేనైతే రెగ్యులర్‌గా శనగపప్పు వాడుతూ ఉంటాను తాలింపుల్లోకి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఒక ఎండుమిరపకాయ కూడా వేస్తే బావుంటుంది. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ! ఆనియన్స్ ఈ తాలింపు గింజలు వేగిన దాంట్లో వేసేసుకొని ఆనియన్సు, వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా! అది కూడా మనం దీంట్లో వేసేయొచ్చండి. ఆనియన్స్ ఎప్పుడు వేసినా కూడా కొంచెం సాల్ట్ వేస్తే నీరు తొందరగా బయటకి వదులుతుందండి. బావుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే ఇక్కడ మీకు ఆనియన్స్ ఇలా మెత్తబడతాయండి. మరీ బాగా ఏమి వేగక్కర్లేదు. కొంచెం మెత్తబడి కొంచెం లైట్ కలర్‌లోకొస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలున్నాయి కదండీ! గింజలు అన్నీ కలిపేసి చిన్న ముక్కలు చేసి పెట్టాం కదా! అది దీంట్లో వేసేయాలండి. వేసేసి ఇందాకడ కొద్దిగా ఉల్లిపాయల కోసం మాత్రమే మనము ఉప్పు చేర్చుకున్నామండి. ఇప్పుడు ఈ పొట్లకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా నీరెక్కువుంటాయండి కూరల్లో. మనకు ఉప్పేస్తే ఏంటంటే తొందరగా నీరు బయటకొచ్చి బాగా ఉడుకుతాయండి. అందుకని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలియపెట్టుకొని మూత పెట్టేయాలండి. ఈ కుకింగ్ అంతా కూడా నేను మీడియం ఫ్లేమే చేస్తున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసుకొని మళ్ళీ కదుపుకున్నానండి. కొంచెం ఉడికినియండి. ఇప్పుడు ఒకసారి ముక్క అంటే మరీ చిదిగిపోకూడదండి. షేప్ ఉండాలి. కానీ కొంచెం ఉడకాలనమాట. ఈ స్టేజ్‌లో మన పెసరపప్పు ఉన్నాయి కదండీ! నానబెట్టుకొని వడగట్టుకున్నవి అవి వేసుకోవాలి. ఇప్పుడే ఎందుకేస్తున్నామంటే పెసరపప్పు కూడా ఉడకాలి కదండీ! నానింది బట్ ఉడకడానికి పెసరపప్పు కూడా టైం పడుతుంది. ఈ ఈ కూరలోంచి వచ్చే నీరు పెసరపప్పు ఉడకడానికి కూడా కొంత హెల్ప్ అవుతుందండి. అందుకోసమని పెసరపప్పు కూడా చేర్చి సాల్ట్ కూడా పెసరపప్పుకి సరిపడా చూసి వేసుకుంటున్నానండి. పప్పు ఎప్పుడు వండినా కూడా మీకు ఉప్పు కొంచెం పడుతుందండి. ఒక వీసం ఎక్కువే పడుతుంది. మామూలుగా వేపుడు కూరల కంటే పప్పు కూరల్లోకి ఉప్పు ఒక వీసం ఎక్కువే పడుతుంది కదా! సో, అలా మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు చూసుకున్నానండి. సో, ఇది ఇంకొంచెం అడుగు పట్టడానికి దగ్గరలో ఉందండి. అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకుంటున్నానండి. కలిపి పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు
ఇదంతా ఏంటంటే ముక్క కొంచెం ఉడికింది ఆల్రెడీ. పప్పు బాగా ఉడకడానికి ఈ 10 నిమిషాలండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చుకోవాలండి మూత పెట్టేసి. తీసి ఒకసారి అదయిన తర్వాత ముక్క బాగా ఉడికిందా, పప్పు కొంచెం ఇలా అంటే ఇరుగుతోందా అనేది, అంటే వేలితో ఇలా అన్నప్పుడు విరుగుతోందా అనేది మీరు చూసుకోవాలండి. అలా ఉడికితే రెడీగా ఉన్నట్టండి మనకి. ఒకసారి టేస్ట్ అది కూడా మనం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఏమన్నా కారాలు ఉప్పు పడుతుందంటే మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకోవచ్చనమాట. మళ్ళీ ఒకసారి బాగా కలయపెట్టుకొని ఉప్పు అంతా చూసుకున్నాం కదండీ! పడితే గనక వేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇప్పటికైతే పప్పు కూడా బాగా ఉడుకుంటుందండి. ఇప్పుడు మనం చూసుకొని ఉప్పు, కారము అన్నీ కూడా ఎంత పడితే అంత మనం వేసుకోవాలండి. చూసారా ముక్కని ఇలా నేను తీసి చూస్తే ఇలా అంటే ఇరిగిపోతుందండి. కానీ షేప్ అలాగే ఉంది చూసారా? మరీ తోపగా అవ్వకూడదండి ముక్క. ఇలా కొంచెం షేప్ ఉంటేనే బావుంటుంది. సో, ఇప్పుడైతే కొద్దిగా కారం కూడా నేను చూసి యాడ్ చేసుకుంటున్నానండి. ఓవరాల్‌గా మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే మళ్ళీ మనం చేసుకోవచ్చండి. ఉప్పు, కారాలేసిన తర్వాత కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఈ కరివేపాకు మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టుదండి. బావుంది గదండీ! అది వాడుతున్నాను ఇవాళైతే. వేసి మొత్తం ఒకసారి బాగా కలిపెట్టుకోవాలండి. ఉప్పు, కారం అంతా కూడా ఈక్వల్‌గా అన్ని ముక్కలకి పట్టాలండి. ఇప్పుడు ఒకసారి మనం ఫైనల్‌గా టేస్టింగ్ అనేది మనం చూసుకొని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. కింద చూసారా మరీ మీకంత నీరుగా లేదు, అలా అని అడుగంటున్నట్టు లేదనమాట. ఎందుకంటే మధ్యలో ఒకవేళ బాగా అడుగుకొస్తోంది అంటే 2 స్పూన్లు వాటర్ మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.